హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా మమ్మీ కలిసి క్లే చేయకపోతున్నాను. సో ఈ వస్తువులను తీసుకుని మీ పిల్లలకు కూడా ఇలా సమ్మర్ హాలిడేస్లో క్లే మేకింగ్ క్లియర్గా చూపించండి. కానీ మై టాప్స్ అండ్ టిప్స్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేము క్లే స్టార్ట్ చేసినాం, అందరూ చూడండి. ఓకే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకో. అక్కడ పెట్టాను కదా, అక్కడ పెట్టాను చూడు. గ్లాస్ పక్కకు పెట్టేసి, వాటర్ గ్లాస్. అందులో పిండి ఉంది కదా, మైదా పిండి, అది మొత్తం వేసేసే. కింద వేయకుండా వేయి. సాల్ట్ ఉంది కదా, సాల్ట్ కూడా వేసేసే. నెక్స్ట్ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేయి. వేయి కొంచెమే, చాలు చాలు చాలు. ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేయి. కొంచెం వేయి వాటర్, ఫస్ట్ వాటర్ వేయి. మరి ఎక్కువ వేయకు, కొంచెం కొంచెం, కొంచెమే. మిక్స్ చేయి, మిక్స్ చేయి, మెల్లగా మిక్స్ చేయి కింద పడకుండా. మళ్ళీ ఇంకొన్ని వాటర్ తీసుకోము. పోయి కొన్ని కొన్ని పోస్తా, ముద్దలాగా బాల్ లాగా రావాలి, అలా మిక్స్ చేయాలి. మెల్లగా మిక్స్ చేయి. పిసికినావా? దాన్ని బాల్స్ లాగా చేయి, చిన్న చిన్న బాల్స్ లాగా. ఒక బౌల్లో అక్కడ బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో తీసుకో. అందులో కొంచెం ఇక్కడ పసుపు ఉంది చూడు, పసుపు. ఆ పిండి పెట్టేసి, పిండి మీద వే, బౌల్లో పెట్టేసి పసుపు వేసి కొంచెం మంచిగా మిక్స్ చేయి. దాన్ని కలుపు. ఇందాక పిండిని ఎట్లా మిక్స్ చేసినావో ఆ విధంగా మిక్స్ చేయాలి. పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఇంకా ఇది వేసి తీసుకో. కొంచెం కొంచెం తీసుకో, రెడ్ కలర్ తీసుకో, కొంచెం చేత్తో తీసుకో. దీంట్లో కలుపు, మంచిగా కలుపు. చేతులు కడుక్కోవాలి తర్వాత. చూడండి ఫ్రెండ్స్, క్లే చేసే ముందు ఇది నా చేతులకి కుంకుమ అంటుంది. కలర్స్, పెయింటింగ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ కలర్స్ లేకపోతే ఇక ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్ ఏవి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసుకోవచ్చు. అలాగే దీన్ని బాల్స్ వేసుకొని, లేకపోతే మీ ఇంట్లో టాయ్స్ లేకపోతే వీటిని కూడా వాడచ్చు. తర్వాత అది పక్కకైనా అది పెట్టేసి, అది ఆ ఎల్లో కలర్, ఆ రెడ్ కలర్ బౌల్లో పెట్టేసి కలర్స్ చేసి అన్నీ ఒక్కొక్కటి కలర్స్ పెట్టేసాయి. నెక్స్ట్ ఇంకొంచెం క్లే తీసుకో. ఇది వచ్చి ముగ్గులు వేస్తాం కదండి, ఆ రంగు. సో కొంచెం ఆరెంజ్ కలరు. ఇది హోలీ ఆడే రంగులు, హోలీ ఆడే రంగులు కావు. సో ఫ్రెండ్స్, పాపం మీద ఒక్కటే మిగిలిపోయింది, దీన్ని కూడా మేము కలర్ చేయాలి. మంచి కలుపు. కొంచెం గ్రేజీగా ఉన్నట్టుంది క్లే చేయడం వల్ల. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ క్లే అయితే వేసేసాను. ఇప్పుడు నేను ఈ బౌల్లో పెట్టేసాను. ఒక్క చుక్క కలుపు. అట్లా అనకు, మంచిగా కలుపు. బ్లూ కలర్ కోసం కొంచెము
ఉజాలా వేసామండి. ఇట్లా కలర్స్గా మామూలుగా మనము రంగోలీకి కలర్స్ వేస్తాం కదా, అది కూడా వేసుకోవచ్చు. లేకపోతే పెయింటింగ్ కలర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు అండి. నేనైతే ఫుడ్ కలర్స్ వేయలేదు, మామూలుగా ఒకటి పింక్ ఒకటి వేసాను రంగోలీ కలర్. ఇంకా మిగతాది వచ్చి పింక్ ఆరెంజ్ వేసాము. ఇంకా ఎల్లో రెడ్ పింక్ ఆరెంజ్ అలాగే బ్లూ. సో క్లేస్ అన్నీ రెడీ అయిపోయాయా? ఇప్పుడు ఎలా మనము చేస్తామో అది మామూలుగా ఇప్పుడు మనము షేప్స్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఐస్ క్రీమ్స్ కానీ అలా మౌల్స్ లాగా ఉంటాయి కదా. సో నేను ఇది వచ్చి లైట్గా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వేస్తే షేప్ అనేది మంచిగా వస్తుంది. అన్నిటికీ అప్లై చేయి, అదే ఆయిల్ అన్నిటికీ అప్లై చేయి, అన్ని దాంట్లో. అది ఇంకా వెయ్యకు పక్కకు పెట్టేసే. అది వద్దు ఇంకా చాలు. అదే ఆయిల్ అదే చేత్తో అన్నిటికీ అప్లై చేసి అంతగానం వద్దు నిహా, అంతగానం వద్దు. మామూలుగా జస్ట్ ఇలా ఉంటుంది కదా, చేతి చెప్తాను. జస్ట్ ఇట్లా అన్ని మౌల్స్కి కొంచెం ఒక్క చుక్క ఆయిల్ అయితే ఈజీగా వస్తుంది. ఆయిల్ వేయకున్నా సరే చేయి పెట్టకు, చేతిలో కాదు, ఆ ఆయిల్ అంతా అప్లై చేయి. ఇలా మౌల్స్ ఉంటాయి కదండి, పక్కకు పెట్టేసేయాలి. ఇవన్నీ నా క్లేస్, నేను ఇవ్వను. పనులు చేసింది. ఈ వీడియో కండలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డిఫరెంట్ షేప్స్ అనేవి చేసుకోవచ్చండి. చూడండి, ఇలా చాక్లెట్ మౌల్లో పెట్టేసి అలా జస్ట్ ఇట్లా ఆనేస్తే వచ్చేస్తుంది. చూడండి, అంతే. మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ షేప్స్ అనేవి ఇలా విధంగా చేసుకోవచ్చు. ఎలా ఉంది నిహా? ఉందమ్మా, నచ్చిందా? చాలా నచ్చిందమ్మా. మళ్ళీ వాటిని బాల్స్ లాగా ఏ కలర్ బాల్స్ చేసుకొని మళ్ళీ డిఫరెంట్ షేప్స్ అనేవి చేసుకోవచ్చు. సరేనా? అవి మళ్ళీ సపరేట్గా నీట్గా ఎత్తిపెట్టుకొని మళ్ళీ నీకు బోర్ కొట్టినప్పుడల్లా తీసుకొని వాటితో నువ్వు మంచి షేప్స్ అనేవి చేసుకోవచ్చు. సిట్ ప్రాపర్లీ. సో గైస్, నేను చేసిన క్లే బాగుందంటే మీరు కూడా మీ మదర్స్తోనే హ్యాపీగా ఇలాంటి క్లేస్ చాలా మంచి యాక్టివిటీస్ చేసుకోండి. సో మై టాప్ 10 టిప్స్, పెయింట్ ఇంట్లోనే పెయింట్ మేకింగ్ కూడా వీడియో పెట్టాము, చూడండి, చేయండి, కామెంట్ చేయండి, చూడండి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, లైక్. ఇలా మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఈ సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒక యాక్టివిటీ నేర్పిస్తూ ఉండాలి, వాళ్ళకి ఇష్టమైనవి. ఇంకా మంచి యాక్టివిటీస్తో మా పిల్లలకి నేర్పిస్తూ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. నా ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.